ఈనాడు రాసినటువంటి పచ్చి అబద్ధపు వార్తల గురించి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మనం మరో అంశం రామోజీరావు గారికి సంబంధించిన కేసుల్లో తెలంగాణలోనే ఎందుకు విచారణ జరగాలని లేదా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వద్దని కోరుకుంటున్నారో దాని మీద కూడా అనుభవించిన నాగార్జున రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడదాం. అసలు కారణం ఏంటంటే ఇటీవలి కాలంలో పలు సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్కి అనుకూలంగా వస్తున్నాయి. తాజాగా వచ్చిన న్యూస్ ఎరేనా ఇండియా అనేటువంటి సంస్థ 88,700 మందిని సర్వే చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్కి 122 సీట్లు వస్తాయని, టీడీపీ జనసేన కూటమికి 53, బీజేపీకి 0, కాంగ్రెస్కి 0 సీట్లు వస్తాయని చెప్పి ఇచ్చిన నేపథ్యంలో నిన్న క్రానికల్ చాలా ప్రముఖంగా ఈ వార్తనిచ్చింది. ప్రీ పోల్ సర్వే ప్రిడిక్ట్స్ జగన్ విల్ రిటైన్ పవర్ అని. సో ఈ నేపథ్యంలోని ఈ సర్వేలన్నీ అనుకూలంగా ఉండడంతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావులు పోటీపడి ఈ అబద్ధపు వార్తలు వండి వారుస్తున్నారు. మరి నిజంగానే ఐటీ రంగానికి సంబంధించి చంద్రబాబు టైంలో ఏపీలో ఎందుకు పరిశ్రమలు రాలేదు, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా విషయం చెబుతున్నారు? ముందుగా నాగార్జున రెడ్డి గారు. సార్ చెప్పండి. నేను మాట్లాడింది వినపడలేదా? వినపడుతుందండి. దాని మీద రియాక్ట్ అవ్వండి, సరిపోతుంది. మళ్ళీ నేను చెప్తే టైం వేస్ట్ అవుతుంది. ఐటీ రంగానికి సంబంధించి వాళ్ళు రాస్తున్న విషపు ప్రచారం మీద ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు రోజు రెచ్చిపోయి అబద్ధాలు రాస్తున్నారు. దీని మీద మీ వ్యాఖ్య ఏమిటి? ఏ పని బాట లేని వాళ్ళు ఏం చేస్తారండి? ఇలాంటి పనులు చేస్తారు. ఇప్పుడు బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది. హైదరాబాద్ తో కంపేర్ చేసుకుంటే చెన్నై తక్కువ స్థాయిలో ఉంటుంది. వీటితో కంపేర్ చేసుకుంటే పూనా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు వైజాగ్ కనుక ఐటీ ఇండస్ట్రీ కనుక రావాలి అనే పని అయితే హైదరాబాద్ లో ఉండేటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా అక్కడ ఉంటాయి, చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు అదాని డేటా సెంటర్ వచ్చిన, ఇన్ఫోసిస్ వాళ్ళు పెట్టిన, సత్యం వాళ్ళది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. 1, 2, 3, 4 కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. అంతేగాని హైదరాబాద్ తో వైజాగ్ ని కంపేర్ చేస్తే 1,8 లక్షల పాపులేషన్ ఉన్న హైదరాబాద్ ని మీరు 20 లక్షల పాపులేషన్ ఉన్న వైజాగ్ తో కంపేర్ చేస్తే ఎట్లా? ఇల్లాజికల్ కంపారిజన్ అండి. ఏమి పని బాట లేక, ఏమి రాయాలో తెలియక, నిజాలు చెప్పడం అనేటువంటిది చేతగాక, స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టుకొని సంగతి సమాచారం మాట్లాడాలి. కానీ ఏదో నోటికి వచ్చింది మాట్లాడేసి రాసేస్తే సరిపోయిందండి. కేసీఆర్ గారు ఇట్లాంటి వార్తలన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు సార్. ప్రజలకు బాగా తెలుసు. అంటే అట్లా కాదుగా, మరీ దుర్మార్గంగా రాసిన వార్తే ఇప్పుడు 4 రోజుల క్రితం మళ్ళీ ఇదే వార్త రాశారండి, మళ్ళీ ఇప్పుడు రాస్తున్నారు. మామూలుగా జర్నలిజంలో ఏంటంటే ఒక వార్త రాసిన తర్వాత కొంత గడువు ఇస్తారు, 1 నెల, 2 నెలలు, సంవత్సరం ఇట్లా ఇచ్చి అప్పుడు పరిస్థితిని విశ్లేషిస్తారు. కానీ ఈనాడు వాళ్ళు రోజు ఇదే గోల, ఇదే రచ్చ, ఇదే అబద్ధాలు, ఇదే ప్రచారం. నిజంగా విశాఖపట్నానికి మరి కార్యనిర్వాహక రాజధాని చేసి బ్రహ్మాండంగా డెవలప్ చేద్దామని ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుంటారు, రోడ్లు వేస్తుంటే అడ్డుకుంటారు. అట్లాగే ఇప్పుడు ఇన్ఫోసిస్ ఇవన్నీ వస్తే చూడరు, డేటా సెంటర్కి భూమి ఇస్తే అంత భూమి ఇచ్చారని రాస్తారు. ఇట్లా ఇంత నీచంగా ఎట్లా రామోజీరావు గారు, రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పగబట్టారా అన్నది నా ప్రశ్న. అంతే సార్, అది వాళ్ళు అలాగే చేస్తూనే ఉంటారు. ప్రతి రోజు రాస్తారు, ప్రతి గంటకి స్క్రోలింగ్ పెడతారు, టీవీలో పెడతారు, ఇంకా ఇదే పని చేస్తూనే ఉంటారు. వాడు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే చివరికి అట్ట చేసి ఇట్టు చేసి ఆంధ్రప్రదేశ్ ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందకుండా నాశనం చేయాలనేటువంటిదే వాళ్ళ ఉద్దేశం. చెప్పిందే 10 సార్లు ఎందుకు చెప్తారంటే అంతే, ఇలాగే చెప్తారు. అది 1,00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 0 చెప్పిన తర్వాత అనలేదా? వాళ్ళు అలాగే అంటారు. ఒకసారి చెప్పాలి, 100 సార్లు చెప్పాలి, 1000 మంది దాని గురించి మాట్లాడుకోవాలి. తర్వాత వినేటువంటి వాడు ఇంతమంది అంటున్నారు కదా నిజమేనా ఏమన్నా చెప్పి అనుకోవాలి. మైండ్ గేమ్ అన్నమాట. ఎక్కువ రోజులు సాగదండి ఇది. ఓకే, సర్వేల గురించి కూడా ఏమన్నా ప్రస్తావిస్తారా? సర్వే తాజాగా వచ్చిన సర్వేలో 122 వస్తాయని చెప్పి ప్రిడిక్ట్ చేసినట్లుగా ఎలక్షన్స్ అట ఆ కంపెనీ వారు చేశారు. దాని మీద కూడా ఏమైనా కామెంట్ చేస్తారా సంక్షిప్తంగా? సార్, వీళ్ళంతా కూడా ఇలాంటి దుష్ప్రచారాలు ఎన్ని చేసినప్పటికీ, ఎంత కుతంత్రాలు చేసినప్పటికీ, చెప్పిందే 100 సార్లు అబద్ధాలు చెప్పినప్పటికీ ఏమి ఉపయోగం లేదు సార్. అది 120 సీట్లకి తగ్గకుండా వస్తాయి. 20 ఎంపీ సీట్లు, 22 ఎంపీ సీట్లు మళ్ళీ గ్యారంటీగా వస్తాయి. నేను కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే యాక్టివ్ అయిపోయాను కాబట్టి నేను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి నేను కూడా కేర్ఫుల్ గానే వాచ్ చేస్తున్నాను. ఓహో, తిరుగుతున్నారా? హైదరాబాద్ లో మల్కాజిగిరి నుంచి నర్సాపేట నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి వాట్ హూ ఇస్ అనేటువంటి నేను కూడా కేర్ఫుల్ గానే చూస్తున్నాను. కరెక్ట్ కాదు సార్, ఇది 120 సీట్లకు తగ్గకుండా వస్తాయి సార్ గ్యారంటీగా. అయితే మీరు అడగొచ్చు
పోయినసారి 151 వచ్చినాయి కదండి, ఈసారి 120 అంటారేంటి మీరు అని అడగచ్చు. ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది కాస్త కూస్త ఉంటది కాబట్టి డెఫినెట్ గా అనేటువంటిది తప్పుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ బాగానే ఉండొచ్చు, ప్రజలకు కూడా మేలు చాలా జరిగింది, ఇచ్చినటువంటి వాటిల్లో 98-99% అనేటువంటిది నెరవేర్చారు. అది ఏ ప్రోగ్రామ్ అయినా సరే కనపడతానే ఉంది. చెప్పడానికి ఏమీ లేకపోయేసరికి ఇదే అంటుంటారు అనమాట. రోడ్లు బాగలేవంటారు, ఇండస్ట్రీ రాలేదంటారు, నాశనం అయిపోయిందంటారు. 10 లక్షల కోట్లు ఏందండి నాకు అర్థం కాదు కేసీఆర్ గారు. చివరికి పురంధరేశ్వర అదే మాట్లాడుతుంది, షర్మిల అదే మాట్లాడుతుంది. 10 లక్షల కోట్ల అప్పు శ్రీలంక లాగా అయిపోతుందంట. మళ్ళీ జగన్ గారు ఇచ్చిన దానికంటే 5 రెట్లు ఎక్కువ వాగ్దానాలు చేస్తుంటారు వాళ్ళు. మళ్ళీ ఇదే కదా విచిత్రం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సంగతి వాళ్ళకే తెలియట్లేదు. మీరు షర్మిల గారి మాట గురించి ప్రస్తావించారు కాబట్టి నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూశాను, అదొకసారి వినండి. ఆవిడ కాంగ్రెస్ని వాళ్ళందరినీ ఎట్లా తిట్టారు ఏం కదో ఒకసారి విన్న తర్వాత మళ్ళీ చర్చలోకి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిన పార్టీ. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు గారు కొనుక్కున్న పార్టీ కనుకనే ఆయన సీఈఓను రేవంత్ రెడ్డి గారిని దానికి పార్టీ ప్రెసిడెంట్గా చేశారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకే అది విలీనమా లేకపోతే కలిసి అలయన్సా, మేము తెలుగుదేశమా మేము కాంగ్రెస్సా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అంత దయనీయ పార్టీ గురించి నేనేం మాట్లాడాలి? విన్నారు కదా నాగార్జున రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు కొనేసుకున్నాడని కూడా ఆవిడ డిక్లేర్ చేసేసింది ఆ రోజుల్లో. ఏకంగా కొనేసేయడమే, ఈయనకి గతిలాగా పోయి కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు గట్టాలు పట్టుకొని బతికినాడాడు సార్. కానీ ఆవిడ చెప్పింది కాంగ్రెస్ నే ఆయన కొనుక్కున్నాడని చెప్పారు. రైట్, చెప్తుండ్రు సార్. చివరికి ఏమో కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? 10 లక్షల కోట్ల అప్పు కాదు అని పార్లమెంట్ లో ఎంపీ అడిగిన క్వశ్చన్కి సమాధానంగా 4,42,440 కోట్లు అప్పు చెప్పిన తర్వాత కూడా ఇంకా 10 లక్షల కోట్లు ఆ వార్తను కూడా రోజు రాస్తుంటారు ఈనాడు వాళ్ళు. ఇక్కడ ఇప్పుడు ఈ 2 నెలలు ఈ 50 రోజుల్లోనే 14,000 కోట్లు అప్పు తెచ్చారని ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు, కానీ ఆ వార్త రాయరు. చాలా విచిత్రంగా ఉంటుంది పరిస్థితి అంతా కూడా. ఇక్కడ జనవరి పెన్షన్లు ఇంతవరకు ఇవ్వలేదటండి ఎక్కడ మన తెలంగాణలో. అక్కడ ఏ నెల అయినా సరే ఫస్ట్ తారీఖు వెళ్ళి ఇచ్చేస్తారు, కానీ ఇక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి పొరపాటు కూడా ఒక్క లైన్ రాయట్లేదు. అంత మోసే పరిస్థితి. ఈ గవర్నమెంట్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ వార్తగా ఇవ్వాలి కదా, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇవ్వరు. రైట్, గోపాల్ గారు ఒడిషా నుంచి. గోపాల్ గారు నమస్కారం, చెప్పండి. ఒక పక్క సర్వేలేమో జగన్ గారికి అనుకూలంగా వైసీపీ మళ్ళీ గెలుస్తుందని వస్తున్న నేపథ్యంలో ఈనాడు ఆంధ్రజ్యోతి రెచ్చిపోయి మరీ వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లుతూ ఐటీ కంపెనీలు రావట్లేదని ఒక పచ్చి అబద్ధపు వార్తను రాస్తున్నాయి.